నమస్కారం. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో పాస్పోర్ట్లకు సంబంధించి ఒక కొత్త మార్పు వస్తోంది. అదే ఈ పాస్పోర్ట్లు. భారత ప్రభుత్వం వీటిని తీసుకువస్తోందని తెలిసింది. అసలు ఏంటివి, ఎలా పనిచేస్తాయి, మన ప్రయాణ అనుభవాలని ఎలా మారుస్తాయి, వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక కొత్త డాక్యుమెంట్ కాదు కదా, టెక్నాలజీతో మన ప్రయాణ ప్రక్రియలని ఇంకా మెరుగుపరిచే ప్రయత్నం అన్నమాట. దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే విషయాలను చూద్దాం. సరే, మొదటిగా అందరికీ వచ్చే ప్రశ్న, అసలు ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి? మామూలు పాస్పోర్ట్ లాగే ఉంటుందా, లేక తేడా ఏమైనా ఉంటుందా? చూడ్డానికి దాదాపు మామూలు పాస్పోర్ట్ లాగే ఉంటుంది, బుక్లెట్ రూపంలోనే. కానీ ప్రధానమైన తేడా లోపల ఉంటుంది. ఇందులో ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID ట్యాగ్ అంటారు కదా, అది ఉంటుంది. ఓ, RFID అంటే మన కారులకుండే ఫాస్టాగ్ లాంటిదా? అవును, టెక్నాలజీ బేసిక్గా అలాంటిదే. కానీ ఇది ఇంకా చాలా సురక్షితమైంది. అంటే అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు డేటా చదవలేరు. చాలా ఎంక్రిప్టెడ్గా ఉంటుంది. అలాగా, బావుంది. మరి ఆ చిప్లో ఏముంటుంది? మన పేరు, అడ్రస్ మాత్రమేనా? కాదు, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి బయోమెట్రిక్ వివరాలు, అంటే వేలిముద్రలు, ఇంకా ముఖాన్ని గుర్తించే డేటా లాంటివన్నమాట. బయోమెట్రిక్సా? అవును, వీటితో పాటు పాస్పోర్ట్ మీద ముద్రించి ఉండే అన్ని వివరాలు, అంటే పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ అన్నీ. ఇంకా ఆ వ్యక్తి ప్రయాణ చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు కూడా డిజిటల్ రూపంలో చాలా భద్రంగా స్టోర్ చేసుంటాయి. ఓకే, అంటే దాదాపు మన పాస్పోర్ట్ మొత్తం ఒక చిన్న చిప్లోకి వెళ్ళిపోతుందన్నమాట. మరి దీనివల్ల మనకు, అంటే ప్రయాణికులకు అసలు ఉపయోగం ఏంటి? అతి పెద్ద ఉపయోగం వేగం, టైం సేవింగ్ అన్నమాట. ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి కదా. అవును, అక్కడ చాలా టైం పడుతుంది ఒక్కోసారి. కరెక్ట్. ఈ పాస్పోర్ట్ ఉంటే ఆ ప్రక్రియ చాలా వేగంగా జరిగిపోతుంది. ఆ చిప్ని మిషన్లు స్కాన్ చేసి వివరాలు వెంటనే వెరిఫై చేస్తాయి. కొన్ని సెకండ్లలోనే ఇమిగ్రేషన్ క్లియరెన్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. అబ్బా, కొన్ని సెకండ్లలోనేనా? అంటే గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పనుండదా? అవును, ఆ సమయం గణనీయంగా తగ్గుతుందని అంచనా. ఇది ప్రయాణికులకు పెద్ద రిలీఫ్ కదా. నిజంగా పెద్ద ఊరట. మరి ఈ టెక్నాలజీ మన దేశానికి కొత్తేమో, కానీ వేరే దేశాల్లో ఎలా ఉంది పరిస్థితి? ఇది ఆల్రెడీ వాడుకలో ఉందా? ఉంది. ఇది ప్రపంచానికి కొత్త టెక్నాలజీ ఏమీ కాదు. జర్మనీ, US, UK లాంటి అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి ఈ పాస్పోర్ట్లను వాడుతున్నాయి. ఓ, చాలా ఏళ్ల నుంచా? అవును, అంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ అన్నమాట. అంతర్జాతీయంగా ఆమోదం పొందింది, సురక్షితమైనది కూడా. వాళ్ళ అనుభవాల నుంచి మనం కూడా నేర్చుకోవచ్చు. డేటా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి. అంటే మనం కూడా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల వైపు వెళ్తున్నాం. బాగుంది. మరి ఇండియాలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి, ఎక్కడ దొరుకుతాయి? ఈ ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది. అంటే కొన్ని ప్రధాన నగరాల్లోని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఇప్పటికే ఈ పాస్పోర్ట్లు ఇస్తున్నారు. హైదరాబాద్తో పాటు దాదాపు 12కు పైగా నగరాల్లో మొదలైందని సమాచారం. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నా లేదా రెన్యువల్ చేయించుకున్నా ఈ పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అవును, చాలా చోట్ల ఇప్పుడు అవే ఇస్తున్నారు. దశల వారీగా దేశం మొత్తం విస్తరిస్తారు. అందరి మదిలో మెదిలే ప్రశ్న, ఖర్చు. దీనికేమైనా ఎక్కువ డబ్బులు కట్టాలా మామూలు పాస్పోర్ట్ కన్నా? లేదు, ఆ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కొత్త పాస్పోర్ట్ కోసం అదనంగా ₹1 కూడా వసూలు చేయట్లేదు. నిజంగానా? అవును, మామూలు పాస్పోర్ట్కి ఎంత ఫీజు ఉందో, అంటే 1500 కదా, అదే ఫీజు దీనికి కూడా వర్తిస్తుంది. అంటే బెటర్ టెక్నాలజీ, ఎక్కువ భద్రత, అదనపు ఖర్చు లేకుండానే వస్తోంది. చాలా మంచి విషయం. చాలా మందికి ఇది సంతోషాన్నిస్తుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ పాస్పోర్ట్లు అనేవి మన దేశ ప్రయాణ పత్రాల వ్యవస్థలో ఒక ముఖ్యమైన ముందడుగు. వేగంగా ఉంటాయి, బయోమెట్రిక్ వల్ల సురక్షితంగా ఉంటాయి, మళ్ళీ అదనపు ఖర్చు కూడా లేదు. ఖచ్చితంగా ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాదు, నకిలీ పాస్పోర్ట్ల బెడదని కూడా తగ్గిస్తుంది, భద్రత పెరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఆలోచన వస్తోంది. ఈ డిజిటలైజేషన్ కేవలం పాస్పోర్ట్లకి ఆగిపోతుందా? అంటే భవిష్యత్తులో మన డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర గుర్తింపు కార్డులు ఇలాంటివన్నీ కూడా ఇలాగే చిప్పులతో మరింత సురక్షితంగా మారే అవకాశం ఉందేమో చూడాలి. ఇది కేవలం ఒక పాస్పోర్ట్ మార్పులా కాకుండా ఒక పెద్ద డిజిటల్ పరివర్తనలో భాగం కావచ్చు. అవును, అది కూడా నిజమే. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి. ప్రస్తుతానికి ఈ పాస్పోర్ట్ ఒక మంచి పరిణామం.